అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో కాకుండా అప్పుడప్పుడు ఈ సమావేశాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జీలు, కార్యదర్శులు వీళ్ళందరినీ పిలిచి సోషల్ మీడియాలతో కూడా కలుస్తుంటారు. ఆయన ఈరోజు మళ్ళీ మాట్లాడారు. ఒకటేమో ఆయన అనకాపల్లికి దానికి యాత్రకు వెళ్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, అలాగే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎక్కువ వసూలు చేశారని చెప్పి ఆ నియంత్రణ మండలి ఆ డబ్బులు తిరిగి ఇవ్వండి అని చెప్పడం, ఇలాంటి అంశాల మీద బాగా ఫోకస్ పెట్టాలి. ఒకటి తెలుగుదేశం వైఫల్యాలు, 2 వాగ్దాన భంగాలు, 3వది ప్రైవేటుగా అప్పగించడం. ఈ 3 పాయింట్ ఈ 3 అంశాల మీద ఇట్లాంటివి కూడా కలిపి, ఇందాక లిక్కర్ లాంటివి కూడా కలిపి ఎదురుదాడి తీవ్రంగా చేయాలి, ఒత్తిడి పెంచాలి అన్న ఆలోచనలోకి అయితే వాళ్ళు వస్తున్నారు. జగన్ దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తుంది. ఆ వివరాలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి అందించి మీరు ప్రజలకు వెళ్ళి చెప్పండి. నిన్న అమర్నాథ్ రెడ్డి అంటున్నాడు ఉదాహరణకు, వీళ్ళంతా అక్కడ ఈయన టూర్ కోసం ఏర్పాట్లు చేస్తుంటే ఒక ఆయనేమో చీటరు, చంద్రబాబు ఏమో చీటరు, ఎందుకంటే వాగ్దానాలు అమలు చేయలేదు, లోకేష్ ఏమో లూటరు ప్రతి చోట అని. అంటే ఏ స్థాయిలో వాళ్ళ దాడి ఉండబోతుందని వీళ్ళు అట్లాంటివి ఇంకా డబల్ అంటారు అనుకోండి, అది వేరే అంశం. కానీ అధికారంలో ఉన్న పార్టీ కదా. అప్పుడు జగన్ అయితే ఒక అగ్రెసివ్గా దూకుడుగానే ముందుకు వెళ్ళాలి, మనం ఏమాత్రం తగ్గకూడదని భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగినట్టుగా అనేక మంది బయటికి రావడం, కొన్ని విషయాల్లో కేంద్రం కూటమిల చంద్రబాబు ప్రతిపాదనలకు వీళ్ళ మీద చర్య తీసుకోవడానికి సంబంధించి సంప్రదించకపోవటం, మిథున్ రెడ్డికి కూడా ఏదో పదవి ఇచ్చారు, ఇట్లాంటివి కూడా కొన్ని చెప్తున్నారు. కాబట్టి అనేక రూపాల్లో అటు కూటమికి కావాల్సినంత మద్దతు కేంద్రం నుంచి రాకపోతుంటే వీళ్ళేమో వైసీపీ వాళ్ళు కొంచెం పెంచుకోవడం అనేది ఇక్కడ కనిపిస్తుంది.